తప్పుకో తప్పుకో స్లోగా వస్తాను స్లోగా వస్తాను లేదు లేదు అంటే ఓకే ఓకే ప్రభువాని దరినే స్వామిగా ఆయన బ్యాగ్ అమ్మగారి బ్యాగ్ ఎవరు ఇచ్చుంటారు చూడండి తీసుకున్నాను నా అమ్మగారిని తీసుకున్నాను మనోరాళ్ళు ముఖ్యంగా ఎండలో నడుచుకుంటూ వచ్చారు. చాలా కృతజ్ఞతలు. దీన్ని బట్టి ఆమెను మీరు ఎంత ప్రేమించారో అది తెలియబడుతుంది. థ్యాంక్ యూ. 20 సంవత్సరాల క్రితం నాన్నగారి కోసం మేము సమాధానం చేసి ఆమె ప్రక్కన ఆయన ప్రక్కనే ఎడం ప్రక్కన ఉండాలి కదా భార్య, ఆయన కోసం ఆమె కోసం అని చర్చ చేసి ఇందాక తమ్ముడు అంటున్నారు నాకు మీరే మా ఇద్దరిని పెట్టండి అని అడుగుతున్నాడు. కలవచ్చుకోవాలి ప్రభు వచ్చినప్పుడు కలిసి వెళ్తాం. రూపు అన్నారు కదా, మీరు ఎక్కడ పాతి పెట్టి పెడతామో అక్కడ నేను పాతి పెట్టి పెడతాను. మీ అందరికీ చాలా వందలు. ఇంతకాలంగా ఈ కార్యాన్ని చేసి ఎంతో దూరం వచ్చిన విశ్వాసకు సేవ జోషువా గారు కాపాడుతున్నాం.
మనందరికీ మాదిరి ఒకసారి తప్పకుండా అల్లుడు గారు ఈయన డాక్టర్ ప్రియాంక డాక్టర్ గారు సేవకి సమర్పించి సిద్ధం చేసి కాలేజీలో చదువుకున్నప్పుడు సేవ చేయాలి దేవుడి కోసం పెంచారు మమ్మల్ని ఇప్పుడు మీ అందరం రక్షితంగా సేవలున్నా మనుషులను మంటికి మార్చుచున్నావు నర్రారా తిరిగి వెళ్ళని చేస్తున్నారు 85 సంవత్సరాలు ఆమెకు ఆయుష్ ఇచ్చారు ఆయుష్ ఇచ్చారు ఎన్నో ఆపదలు ఎన్నో బంధాలు ఎన్నో మరి తను ఎదుర్కొన్నప్పటికీ కూడా మరి శ్వాస జీవితంలో తను ఎంతో విజయం సాధించారు అలాగే సంఘాన్ని కూడా అదే విధంగా నడిపించారు అలాగే బిడ్డలను కూడా అదే విధంగా సంవత్సరంలో బలపరిచి అమ్మని బట్టి మేము ఎంతో ధైర్యంగా బలంగా ప్రార్థనలో ప్రతి విషయంలో అమ్మను మేము మరి మాదిరిగా పెట్టుకుని ప్రార్థన జీవితంలో విశ్వాస జీవితంలో ముందుకు నడిచినట్లు సహాయం చేయండి ఈ అంతిమ యాత్ర ఇంత ఘనంగా ఏకరంగా జరిగించినందుకు అయినా వచ్చిన సంఘము బంధుమిత్రులు సేవకులు బిడ్డలు అందరి కొరకు మీకు స్థుతులు చెల్లిస్తూ ఎవరి కార్యాన్ని ఎంత ఘనంగా జరిగిస్తున్నందుకు మీ నామానికి మనం చెల్లిస్తూ మరి డాడీని కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఈ సమయంలో యేసు నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం మీరు మా జీవితాలపై పూర్తి అధికారం మీది మాత్రమే మా కాలు ప్రవేశిస్తున్నారు మన జీవితాన్ని బట్టి మనం స్తుతిస్తూ మన సాక్ష్యాన్ని మన మాదిరికరణ జీవితాన్ని రక్షణ పొందలేదు నిత్య రాజ్యానికి వారసులు విశ్వాసం నువ్వు వెళ్ళకో మనకి ఆదరణ కూడా ఉంటుంది అనంతరం ప్రాంగణం కూడా ఉంటుంది దయచేసి అందరూ పాల్గొనాలని ఆ స్థలంలో సరైన ఘనతను అమ్మగారికి ఇవ్వాలని కోరుతున్నాను. వాక్యం చే నిత్యం భద్రపరచబడి యేసుని రక్తమందు కడుగబడి వాక్యం చే నిత్యం భద్రపరచబడి జయాత్మలు త్రోగునప్పుడు హల్లెలూయా పాడుచున్నా హల్లెలూయా పాడుచున్నా యేసుతోను నేను ఉల్లాసించును మందిరంలోకి రావాలని కోరుతున్నాం. అందరూ భోజనం చేసి వెళ్ళండి. హృదయము స్తుతులతో నింపా